నమస్తే. నేను శ్రీజ. టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామాఫెరిక్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్‌లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ తెలుసు నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. నేనెలా అయితే ఆదరిస్తారో మన వీడియోస్ చూసే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకొని ఆ విధంగా వాటికి సాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సహాయం అంటే ఏమీ లేదండి. ఎక్కడైనా యానిమల్స్ ఫిజికల్ అబ్యూస్‌కి గురవుతున్నా, మెంటల్‌గా వాటిని ఎవరైనా టార్చర్ చేస్తున్నా, ఫోన్‌లో రికార్డ్ చేయడం కాకుండా మీరు అడ్డుపడి ఆపే ప్రయత్నం చేయండి. మనకి భూమి మీద బతకడానికి ఎలాంటి హక్కయితే ఉందో, ప్రతి మనిషి ఎంత హ్యాపీగా జీవించాలని అనుకుంటామో, అలాగే ఈ భూమి మీద ప్రతి జీవి కూడా అర్హులే హ్యాపీగా జీవించటానికి. సో కాబట్టి ఎక్కడైనా ఇలాంటి అబ్యూసెస్ జరుగుతుంటే మాత్రం దయచేసి ఆపండి. అలాగే చాలామంది వాళ్ళకి పర్సనల్‌గా ఉన్న కోరికలకి గుళ్ళకెళ్ళి దేవతలకి, దేవుళ్ళకి మొక్కుతూ ఉంటారు. మాకు ఈ కోరిక నెరవేరితే మేము మేకని బలిస్తాము, కోళ్ళని బలిస్తాము, బర్రెల్ని బలిస్తాము అని చెప్పేసి. మీకున్న స్వార్థపూరితమైన కోరికలకి అసలు మీ కోరికతో సంబంధం లేని జీవుల్ని మీరు బలిస్తానని ఎలా చెప్తారు? అది కూడా వాటి పర్మిషన్ లేకుండా. సో, చాలా తప్పు జరుగుతుంది. శంకరాచార్యులు వారు మనకి ఈ బలి ప్లేస్‌లో అంటే రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి చేస్తే అమ్మవారు శాంతిస్తారు. అలాగే మన ఏదైనా కోరికను కూడా తీర్చడానికి మనకి అవకాశం ఉంటుందని చెప్పేసి కుంకుమ పూజ అంటే రక్తవర్ణంలో ఉన్న కుంకుమ పూజ మనకు అందించడం జరిగింది. దయచేసి అందరూ కొంచెం ఆలోచించండి. మనం తప్పు చేస్తున్నామా? ఏం చేస్తున్నామా? అనేది ఒకసారి మీకు మీరు ఆలోచించుకొని పనులు చేస్తూ ఉండండి. బట్ నేచర్‌ని, యానిమల్స్‌ని మనం ఎంత కాపాడుకోగలిగితే రాబోయే తరాలకు కావచ్చు, మనకి కావచ్చు, మన లైఫ్‌లో మనకేదన్నా మనం ఈ చేసిన సాయం ఏదైతే ఉంటదో లైఫ్‌లో ఎప్పటికీ పోదు. ఏదో ఒక రూపంలో మనకి తిరిగి మళ్ళీ నేచర్ కావచ్చు, మనుషుల రూపంలోనే కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఏ రూపంలోనైనా సరే సహాయం ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అంటే క్రిస్టల్స్ అంటే ఏంటి? క్రిస్టల్ హీలింగ్ ఎలా చేయొచ్చు? ఇదొక కోర్స్ అనమాట. సో, టారో రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కోర్స్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ థెరపీ, అలాగే స్పిరిచువాలిటీలో మీకేదన్నా నేర్చుకోవాలి ఒక కోర్స్ అనుకుంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్‌కి కాల్ చేసి మీకున్న డౌట్స్‌ని క్లారిఫై చేసుకొని క్లాసెస్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మెడిటేషన్‌కి సంబంధించిన డౌట్స్ కూడా ఎవరికైనా ఉండుంటే మెడిటేషన్ క్లాస్‌లో జాయిన్ అవ్వాలనుకున్నా ఈ నంబర్స్‌కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి ఎవరైనా పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో ఉంటే గనక కొన్ని మనస్పర్ధలొచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే మనస్పర్ధలొచ్చి విడిపోయిన పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, సో, విడిపోయిన వాళ్ళని అదే బిజినెస్‌లో ఉన్న పర్సన్‌ని లేకపోతే ఈ బిజినెస్ నుంచి విడిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైనా సరే వాటెవర్. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఒకరితో ఒకరు కొన్ని ఇబ్బందులైతే క్రియేట్ చేసుకుంటారు. అంటే మేబీ కొన్ని ఇగోయిస్టిక్ అంటే నేచర్ వల్ల కానివ్వండి, కొన్ని ఇంటెన్షన్స్ వల్ల కానివ్వండి. ఎవరు తక్కువని మనం చెప్పలేము. బట్ ఏంటంటే మిమ్మల్ని మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎంత ఇబ్బంది పెడతారంటే గనక మీకు సంబంధించిన అన్ని విషయాలు కూడా కొలాప్స్ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. మీరు చాలా ధైర్యంగా ఎదుర్కోవాలి ప్రతీదీ కూడా. ప్రత్యర్థులు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే గతంలో మీతో మంచితనంగా ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ బిజినెస్‌కి సంబంధించిన సీక్రెట్స్ కానివ్వండి, మీ పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన సీక్రెట్స్ కానివ్వండి, వేరే వ్యక్తులకి సంబంధించిన విషయాలు కానివ్వండి, మాట్లాడడం వల్ల అలాంటి విషయాలతో ఇప్పుడు మిమ్మల్ని ఆడుకునే ప్రయత్నం చేస్తా ఉంటారు. మిమ్మల్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి, సొసైటీలో మిమ్మల్ని కిందకి లాగి, మిమ్మల్ని దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి అలర్ట్‌గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీకున్న పేరుని, స్థాయిని ఓకే. అలాగే గత కొంతకాలంగా మీకు ఉన్న మంచి చరిష్మా ఏదైతే ఉందో దాన్ని కూడా
జనాల్లో నెగెటివ్‌గా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడండి. ఇబ్బంది పెట్టేవాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. మీ వాళ్ళలాగా కనిపించే వాళ్ళెవరు కూడా మీ వాళ్ళు కాదు. వేరే వాళ్ళకి సహాయం చేస్తూ మీ విషయాలు ఇక్కడి నుంచి అక్కడికి చేరవేసే మనుషులుంటారు మీ చుట్టూ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సొసైటీలో ఖచ్చితంగా మిమ్మల్ని తక్కువ చేయడానికి, మీకున్న పేరును పోగొట్టడానికి ఎంత ప్రయత్నమైనా చేస్తూ ఉంటారు. అలాగే మీ బిజినెస్‌ని కానివ్వండి, మీ పర్సనల్ లైఫ్‌లో కూడా కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో కూడా అలర్ట్‌గా ఉండండి. ఇక జాబ్ పరంగా చూసుకుంటే గనక అక్కడ కూడా ఇదే పరిస్థితి. మీరు వేరే వ్యక్తి గురించి మాట్లాడలేని విషయాలు మాట్లాడారని, మీరు చెయ్యలేని పని చేశారని చెప్పి మీ మీద కొన్ని నిందలు వేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని ప్రాజెక్ట్‌కి సంబంధించిన విషయాలు మీరు ఎవరితో అయినా డిస్కస్ చేసినట్లయితే గనక, మీ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకున్న ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, అవి కాపీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీ విషయాలు మీ దగ్గరే పెట్టుకోండి. ఎవరితోని షేర్ చేయకండి. అలాగే ఎవరైనా ల్యాండ్స్ కొనేటప్పుడు కానివ్వండి, ఒక ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు కానివ్వండి, తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. డాక్యుమెంట్స్ విషయంలో కానివ్వచ్చు, అవతల పర్సన్స్ ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళ విషయాల్లో కావచ్చు, ప్రతీదీ కూడా మీకు బాగా అవగాహన ఉంది, మీకు బాగా తెలుసు, అందులో ఎలాంటి లోటుపాట్లు లేవు, అందులో ఎలాంటి గ్యామ్లింగ్స్ లేవు అనుకున్న తర్వాతే అది కొనడానికో, లేకపోతే డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికో ప్రయత్నం చేయండి. అలాగే ఏదైనా బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత కూడా చాలా అలర్ట్‌గా ఉండాలి. చేసే ముందే ఎవరితో చేస్తున్నాము? ఎందుకు చేస్తున్నాము? అదసలు ఇది సక్సెస్ అవుతుందా లేదా? ఈ పర్సన్‌ని నమ్మొచ్చా లేదా? అనే అనాలిసిస్ అయితే మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. లేకపోతే చాలా రకాల ఇబ్బందులైతే వస్తాయి. ఇకపోతే పర్సనల్ లైఫ్ పరంగా చూసుకుంటే గనక ఆడవాళ్ళకి సంబంధించి చాలా మంచి రోజులొచ్చాయనే చెప్పుకోవచ్చు. మీరు చేసే బిజినెస్ ఏదైతే ఉందో, బిజినెస్‌లో మంచి సక్సెస్ చూస్తారు. జనాకర్షణ పెరుగుతుంది. ధనాకర్షణ పెరుగుతుంది. బిజినెస్‌లో ఇంకా ఏదైనా కొత్తదనం తీసుకురావాలి. ఇంకా కొత్తగా ఆలోచించాలి. కొత్తదనాన్ని జనాలకి పరిచయం చేయాలి అని చెప్పేసి చాలా ఇన్నోవేటివ్‌గా యూనిక్ థాట్స్‌తో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి బాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇంటికి సంబంధించిన లగ్జరీ వస్తువులు కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ఇలా షాపింగ్‌కి సంబంధించి కొన్ని కాస్ట్‌లీ వస్తువులు కొనుగోలు చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఆడవాళ్ళకి సంబంధించి మరీ ముఖ్య సమాచారం ఏంటంటే, ఎవరైతే గత కొంతకాలంగా కూడా ప్రెగ్నెన్సీ గురించి ఎదురు చూస్తూ, శుభవార్తని అందరితో కలిసి పంచుకొని హ్యాపీగా ఆ విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారో, నిజంగా ఈ వీక్ సెలబ్రేషన్ టైమ్ అని చెప్పొచ్చు. ఆడవాళ్ళకి సంబంధించి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే హెల్తీ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి ఈ వీక్‌లో మీరు అనుకున్నట్టుగానే మీకు నచ్చినట్టుగా కొన్ని విషయాల్లో సానుకూలతలు ఉండడం వల్ల హెల్తీ ప్రెగ్నెన్సీ అవ్వడమే కాకుండా సక్సెస్‌ఫుల్‌గా ఆరోగ్యవంతమైన బిడ్డకు కూడా మీరు జన్మనిచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబంలో ఒక సెలబ్రేషన్ వాతావరణం నెలకొంటుంది. అంతేకాకుండా ప్రమోషన్ విషయాల్లో కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్స్ విషయాల్లో కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ విషయాల్లో కానివ్వండి, ఆడవాళ్ళకి సంబంధించి, మగవాళ్ళకి సంబంధించి కూడా జాబ్ పరంగా మాత్రం, అలాగే కొత్తగా జాబ్ ట్రైల్స్ చేసే వాళ్ళకి కానివ్వండి, చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ ప్రమోషన్‌కి సంబంధించి, సాలరీ ఇంక్రిమెంట్స్‌కి సంబంధించి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్‌కి సంబంధించిన సక్సెస్‌ని అందరితో కూడా కుటుంబ సభ్యులతో కావచ్చు, మీ బంధువులతో కావచ్చు, మీ స్నేహితులతో కావచ్చు, అందరితో కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త అనేది అవసరం. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది భార్యాభర్తల మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల వేరే వ్యక్తితో వీళ్ళు మాట్లాడుతున్నారు, లేకపోతే నాకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ వేరే వాళ్ళకి ఇస్తున్నారు అనే విషయాలు తెలియడం వల్ల మీ పార్ట్నర్స్‌కి వాళ్ళతో కొంచెం మనస్పర్ధలొచ్చే అవకాశం ఉంది కాబట్టి, అలాంటి వాటికి దూరంగా ఉండి, దయచేసి మీ పార్ట్నర్‌కి మాత్రమే దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఇంటెన్షనల్‌గా గొడవలు క్రియేట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారని ముందు చెప్పుకున్నాము. ఇంట్లో కూడా అలాంటి వాళ్ళు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ భార్య విషయంలో లేదా భర్త విషయంలో, పేరెంట్స్ విషయంలో కానివ్వండి, ఏదైనా సరే తప్పుడు సమాచారాన్ని ఎవరైతే ఇస్తున్నారో, క్రియేట్ చేస్తున్నారో ఇంట్లో ఉన్న హార్మనీ నెగెటివ్‌గా క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి దూరంగా ఉండండి. మీ ఇంటికి వాళ్ళని దూరంగా పెట్టండి. ఆల్ ది బెస్ట్.